తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 50% మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దమంటూ వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓవైపు హైకోర్టులో, మరోవైపు సుప్రీంకోర్టులో ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 9 విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం చేయబోతున్నాయి? జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావహులు ఉత్కంఠతో ఉండగా, తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్తో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వైశాలి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6వ తేదీన పిటిషన్ పైన విచారణ చేయనుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 6న ఏం జరగబోతోంది అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం మోగిన విషయం కూడా తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో ఈ ఎన్నికలను మొత్తం 5 దశల్లో కూడా నిర్వహించనున్నారు అధికారులు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ కూడా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 6వ తేదీన విచారణ చేపట్టనుంది. మరోవైపు ఏమో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. క్రమంలో దీంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెల్లదని చర్చ కూడా జరుగుతుంది. దీంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఆందోళన కూడా ఆశావహుల్లో ఉత్పన్నమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ని కూడా ఎల్లుండి కోర్టులో విచారించనుంది సుప్రీంకోర్టు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వము, అలాగే తెలంగాణ ఈసీ కూడా పార్టిసిపేట్ చేయనుంది. సో మొత్తానికి ఏం జరగబోతోంది అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతము తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వివరం కూడా, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. 50% మించిన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా అంటూ కూడా ఆ సదరు గోపాల్ రెడ్డి పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే సో ఇప్పుడు సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతోంది, ఈ విచారణ అనంతరం కూడా ఎన్నికలు కోసము షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో హైకోర్టు, మరోవైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడము రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ 9 విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏం చెప్పబోతున్నాయి, జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశావాహులలో కూడా ఉత్కంఠతో ఉండగా, తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. మరోవైపు ఏమో ఒకవైపు ప్రభుత్వం చకచక ఏర్పాట్లు కూడా చేస్తుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరిపి తీరుతామని కూడా ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. కానీ కొంతమంది అభ్యర్థులు జిల్లాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో వాళ్ళందరూ కూడా అసలు ఎన్నికలు జరుగుతాయా, మేము డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అన్న మీమాంసలో కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నారు. సో మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు అనేటివి కూడా మించకూడదు. సో ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే వాస్తవికంగా అధికారిక పార్టీ మాత్రము ఏర్పాట్లు యథావిధిగా చేస్తుంది. స్థానిక సంస్థల దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు నివేదికలు
జిల్లాల వారికి, మండలాలుగా, గ్రామాల వారీగా కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుసుకుంటున్నారనేది కూడా సమాచారము. అయితే సో ఈ అపోజిషన్ పార్టీస్ ఇటు టీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ అసలు ఎన్నికలు జరుగుతాయా అనే క్వశ్చన్ మార్క్ అయితే వాళ్ళు అరైజ్ చేస్తున్నారు. మరి ఏం జరగబోతుంది సుప్రీంకోర్టులో అనేది మనం 6వ తేదీన వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వైశాలి, అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందా? డెఫినెట్ గా రిజర్వేషన్ల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము 50% రిజర్వేషన్లు అనేటివి కూడా మించకూడదు. సో ఈ నేపథ్యంలో గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా తెలిపారు, కాంగ్రెస్ పార్టీ తరఫున తాము 42% రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయబోతున్నాము, ఇది పార్టీ తీసుకున్న డెసిషన్ అని చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెబుతుందా అనేది మనం ముందుగా దాన్ని ఊహించలేము, ఎందుకంటే ఇది న్యాయపరమైన విషయాలకు సంబంధించింది. సో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందో అనేది మాత్రం ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. వైశాలి.